ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా 39 అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి గనక నిత్యముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఎవరి వాక్ అండి? దేవుని వాక్ ఇది. ఎప్పుడు? నిత్యముగా నీవు నన్ను నమ్ముకుంటే గనక, అంటే నిత్యముగా దేవుని మనం కనుక నమ్ముకుంటే ఏం చేస్తానని సెలవిస్తున్నాడు. ఆయన నిత్యంగా నమ్ముకున్నప్పుడు ఖడ్గం చేత పన్నేవాడు అంటున్నాడు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు మన ప్రాణాన్ని దక్కించుకుంటామంట. అంటే మనం చాలా విషయాల్లో కూడా ఏదన్నా అంటే ఆస్తి పోతే ముందు లేరా, ముందు ప్రాణం మిగిలింటే చాలు అనుకొని ఎన్నోసార్లు కూడా చాలా సందర్భాల్లో కూడా అనుకుని వారు ఉండరండి. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మయ్య బతుకున్నాను చాలరా బాబు అనుకుంటాం. మరి ముఖ్యంగా ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ ఏదైనా అన్నప్పుడు కూడా ఏముందులో ఇవన్నీ పోయినా మనం ఉన్నాము అన్న ఒక ధైర్యము, మళ్ళీ సంపాదించుకుంటామని ఒక ధైర్యం ఉంటుంది. అంటే దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు మన ప్రాణాన్ని, అంటే ఆస్తి పోయినా ఏది పోయినా సరే మనం దేనికి ముందు ఇదవ్వం. ఎందుకంటే ముందు మన ప్రాణం ముఖ్యం కాబట్టి. అందుకే ఆయన నమ్ముకున్నాం కాబట్టి నిత్యముగా మనల్ని తప్పిస్తానంటున్నాడు, ఖడ్గం చేత పన్నేవని అంటున్నాడు. మరి ముఖ్యంగా ఆయన మన ప్రాణముని అంటే దక్కించుకుందాం అని అంటే ఏంటి? మనం ఎక్కడ ఏ ప్రయాణాలు వెళ్తున్నామో, ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరు మన వెనకాల వెన్నుపోటు పొరిచే వాళ్ళు ఉన్నారో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి నిత్యంగా ఆయన నమ్ముకున్నాం కాబట్టి వాళ్ళ బారి నుండి మనల్ని తప్పిస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తానని సెలవిస్తున్నాడు. అంటే చాలా విషయాల్లో కూడా డబ్బుదే ఉందిరా వాళ్ళు, కాకపోతే రేపు ప్రాణం బాగుంటే చాలని ఎంతో ఖర్చు పెట్టి వైద్యం కూడా జరిగిస్తూ ఉన్న వాళ్ళు ఎంతమంది లేరండి. ఎంత ఖర్చు అయినా సరే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బతికించండి అని కూడా బతిమలాడుకుంటాం కదా. అందుకే దేవుణ్ణి నిత్యంగా నమ్ముకున్నట్లయితే మనల్ని కాపాడుతానంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా మనల్ని ఎక్కడా కూడా చిక్కబడికోకుండా, ఎవరు ఎటువంటి పన్నాగాలు పన్నినప్పుడు కూడా వాళ్ళ ద్వారా కూడా మనకి ఎటువంటి ఖడ్గం చేత పన్నివ్వకుండా, అంటే వెన్నుపూట్లు అలాంటివి రాకోకుండా దేవుడు మనకి కాపుదలేసి కాపాడుతానంటున్నాడు. ఎప్పుడు అది నిత్యంగా నమ్ముకున్నట్లు. ఎందుకంటే కుటుంబంలో కూడా ఒక నమ్మకంతోనే కదండి యజమాని మీద కానీ, కుటుంబంలో బిడ్డల మీద కానీ నిత్యంగా వాళ్ళు చూసుకుంటారని ఎంతో భరోసాగా ఉంటాం. మనుషుల మీదే ఎంత భరోసాగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యంగా గనక నమ్మి విశ్వసించినట్లయితే, ఆయన్ని గనక మనం అంటే నిత్యముగా ఇంకా ఆయనే ఇంకా మనం అనుకున్నట్లయితే ఆయనను మనం తప్పిస్తానంటున్నాడు, ఖడ్గం చేత పడవు అని చెప్తున్నాడు. మన ప్రాణాన్ని దక్కించుకునే విధంగా దేవుడే మనల్ని కాపాడుతానని యెహోవా వాక్కు ఇదే అని స్వయంగా సెలవిస్తున్నాడండి. ఆయన వాక్యానుసారంగా నిత్యముగా ఆయన నమ్ముకునే వారముగా, మరింతగా బలపడే వారముగా ఉందుముగాక. ఎవరు ఎటువంటి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా దేవుడు తన రెక్కల క్రింద మనల్ని సురక్షితంగా ఉంచులాగున ఆయన కృప కలుగునుగాక. అన్ని విషయాల్లో కూడా ఎక్కడ ఎవరితో ఉన్నప్పటికి కూడా ఎవరి ద్వారా కూడా ఎటువంటి మాటల ద్వారా కానీ, వాళ్ళ క్రియల ద్వారా కానీ, ఎటువంటి వెన్నుపోట్లు కానీ, అలాంటి ఖడ్గం చేత వచ్చే మాటలు కూడా యేసుక్రీస్తు నామంలో దూరమవునుగాక. ప్రతి విషయంలో కూడా దేవుడి సహాయం అన్ని విషయాలుగా ఎప్పుడంటే నిత్యముగా ఆయన నమ్ముకున్నట్లయితే అన్నీ కూడా దేవుడు మన పట్ల సంపూర్ణంగా మన ప్రాణాన్ని రక్షిస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా ఖడ్గం చేత పడవని చెబుతున్నాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం దయచేయనుగాక. ఈ వాక్యం ద్వారా మరింతగా అనేకాత్మలు ఆయన మార్గంలో నడుచుకొని మరింతగా దేవుడు మార్గంలో సంపూర్ణంగా లేక ఈ వాక్యానుసారంగా నడుచుకొని నిత్యముగా ఆయన మీద ఆధారపడి జీవించే వారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.